హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ యువర్స్ లోకో పైలట్ సురేష్. ఈరోజు మనం ఈ వీడియోలో కంప్లీట్గా ఏఎల్పి ఇనీషియల్ అపాయింట్మెంట్ నుంచి ఎల్పి మెయిల్ అయ్యి రిటైర్మెంట్ అయ్యే వరకు కూడా ఏమేమి స్టేజ్లు ఉంటాయి, ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయి, డిఫికల్టీస్ ఉంటాయి, అలాగే మొత్తం ఈ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ మనకి డ్యూటీ ఎలా ఉంటుంది, ఎలా అలాట్ చేస్తారు, నెక్స్ట్ ఫ్రమ్ సైన్ ఆన్ టు సైన్ ఆఫ్ డ్యూటీస్ ఎలా ఉంటాయి, అవుట్ స్టేషన్లో రెస్ట్ ఎలా ఉంటుంది, రిటర్న్ జర్నీ ఎలా ఉంటుంది, అలాగే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఫ్యామిలీ లైఫ్ అన్నీ కూడా కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏఎల్పి జాబ్ సెలక్షన్. ఈ జాబ్కి మెయిన్గా క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ, డిప్లొమా, బీటెక్. ఈ మూడులో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్గా 3 స్టేజెస్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఫైనల్ రిజల్ట్ వచ్చి జాబ్కి సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇండియన్ రైల్వేస్లోనే ఉన్న అన్నటువంటి పోస్టర్స్లో కూడా A1 స్టాండర్డ్ టఫెస్ట్ మెడికల్ అనేది ఏఎల్పికి కావాల్సి ఉంటుంది. ఆ A1 స్టాండర్డ్ సైట్ అనేది ఉండకుండా 6/6 మెడికల్ ఉండి ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్ జాబ్ సెలెక్ట్ అయ్యాక నెక్స్ట్ మనకి మెడికల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత డివిజన్ అలాట్మెంట్ ఉంటుంది. డివిజన్ అలాట్మెంట్ వచ్చాక మనకి కొంత టైం ఇస్తారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో అన్నీ కూడా అందులో మెన్షన్ చేస్తారు. అవి ఆ 1 మంత్ టైంలో మనం అన్నీ కూడా అరేంజ్ చేసి డివిజన్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లైక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి క్యారెక్టర్ సర్టిఫికేట్ అది తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మిగతా క్యారెక్టర్ కాండక్ట్ సర్టిఫికేట్ అని ఉంటుంది, అది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది డివిజన్లో. అన్నీ సబ్మిట్ చేశాక మన అన్నీ ఓకే అనుకున్న తర్వాత వాళ్ళు మనకి ట్రైనింగ్కి అయితే పంపిస్తారు. ఇనీషియల్గా ఏఎల్పికి సంబంధించి 2 ట్రైనింగ్స్ ఉంటాయి. జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది. ఇందులో మనకి మెయిన్గా జనరల్ రూల్స్, ఆల్ ఓవర్ ఇండియన్ రైల్వేస్కి సంబంధించి కొన్ని రూల్స్ అనేవి అన్ని జోన్స్ కూడా పాటిస్తాయి. వాటిని జనరల్ రూల్స్ అంటారు. అలాగే ఎస్ఆర్ అంటారు, సబ్సిడరీ రూల్స్. ఇవేంటంటే వాళ్ళ జోన్లో రిక్వైర్మెంట్స్ తగ్గట్టు ఆ జిఆర్ని జనరల్ రూల్స్ని మాడిఫై చేసుకొని ఎస్ఆర్లో పెడతారు. అవి ఏ జోన్కి ఆ జోన్ సపరేట్గా ఉంటాయి. ఈ 2 అంటే ఎలా చెప్పాలంటే కంప్లీట్గా హిందూస్కి భగవద్గీత ఎలాగో, క్రిస్టియన్స్కి బైబిల్ ఎలాగో, ముస్లిమ్స్కి ఖురాన్ ఎలాగో, అలాగే ఇండియన్ రైల్వేస్కి జనరల్ రూల్స్ జిఆర్ అండ్ ఎస్ఆర్ అనేది ఒక భగవద్గీత టైప్ ఉంటుంది. అందులో కంప్లీట్గా రైల్వేస్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఏ విధంగా రూల్స్ ఫాలో అవ్వాలి, ప్రొసీజర్ ఏంటి, వర్కింగ్ ప్రొసీజర్స్ అన్నీ కూడా మనకి సిస్టమ్ ఆఫ్ వర్కింగ్ అన్నీ కూడా మనకు అక్కడ నేర్పిస్తారు. మన ఏఎల్పికి మెయిన్గా వచ్చేసి సిగ్నల్స్, టైప్స్ ఆఫ్ కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, వర్కింగ్ ప్రొసీజర్, అవన్నీ కూడా వాళ్ళు జెడ్ఆర్టీఏలో మనకి చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి ఈటీటీసీ, ఎలక్ట్రికల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్. ఇది మనకి విజయవాడలో ఉంటుంది. ఇది ప్యూర్గా లోకోస్కి సంబంధించి మనకి ఇక్కడ డిస్కస్ చేస్తారు. టైప్స్ ఆఫ్ లోకోస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోకోస్ ఉంటాయి కదా, అన్ని టైప్స్ కూడా మనకి చెప్పి ఫైనల్గా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. రెండాట్లో జెడ్ఆర్టీఐలో, ఈటీటీసీలో రెండాట్లో కూడా మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఫైనల్గా ఈ 2 ఎగ్జామ్స్ కలిపి వచ్చిన మార్క్స్ మెరిట్ తీసి ఉన్న స్టూడెంట్స్ అందరిలో కూడా సీనియారిటీ ఫిక్స్ చేస్తారు. ఫైనల్గా 2 ట్రైనింగ్ సెంటర్స్లో జెడ్ఆర్టీఐ అండ్ ఈటీటీసీ రెండాట్లో కూడా ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక మనకి లాబీ అలాట్మెంట్ ఉంటుంది. ఈ లాబీ అలాట్మెంట్ కూడా మనకి ట్రైనింగ్ సెంటర్స్లో మెరిట్ వస్తే మీకు కావాల్సిన రిక్వైర్డ్ లాబీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే వాళ్ళు ఇచ్చిన లాబీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ మీకు దూరంగా ఉన్న లాబీ వచ్చినా కూడా మీరు మళ్ళీ రిక్వెస్ట్ పెట్టుకొని మళ్ళీ వెనక్కి అయితే రావచ్చు. అది కూడా ఇంతకుముందు రిక్వెస్ట్ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ క్లియర్ అయ్యాక మీ పొజిషన్ వచ్చాక మీకు రిక్వెస్ట్ అనేది కన్సిడర్ చేస్తారు. ఈ లోపు మీరు అక్కడ ఇచ్చిన లాబీ పని చేయాల్సి ఉంటుంది. తర్వాత లాబీ సెలెక్ట్ అయ్యాక ఆ లాబీకి కొన్ని డైరెక్షన్ ఆఫ్ వర్కింగ్స్ ఉంటుంది గూడ్స్ ట్రైన్స్కి. ఆ డైరెక్షన్స్లో మీకు రోడ్ లెర్నింగ్ అనేది ఇస్తారు. అంటే కంప్లీట్గా మీరు కొన్ని ట్రిప్స్ ఆల్రెడీ ఎవరైతే ఏఎల్పి ట్రైన్ వర్క్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళతో పాటు మీరు ఎక్స్ట్రా వెళ్ళి రూట్ అంతా నేర్చుకోవాల్సి ఉంటుంది. పేపర్ మీద మొత్తం బుక్లో అన్నీ రాసుకోవాలి. సిగ్నల్స్ ఏంటి, స్టేషన్స్ ఏంటి, అక్కడెక్కడ ఏమేమి వస్తున్నాయి, సిగ్నల్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయా, రైట్ సైడ్ ఉన్నాయా, స్టేషన్ నేమ్స్ అవన్నీ కంప్లీట్గా, గ్రేడియంట్స్ కంప్లీట్గా, న్యూట్రల్ సెక్షన్స్ అని వస్తాయి మనకి. అవన్నీ కూడా మీరు బుక్లో రాసుకోవాల్సి ఉంటుంది. దానికి మనకి 2 టైప్స్ ఆఫ్ సిగ్నల్ వర్కింగ్ ఉంటుంది, అబ్సల్యూట్ సిస్టమ్, ఆటోమేటిక్ సిస్టమ్. దీనికి సంబంధించి ఒక్కో సిస్టమ్కి నెంబర్ ఆఫ్ ట్రిప్స్ అనేవి రోడ్ లెర్నింగ్ డిఫరెంట్గా ఉంటాయి. మీకు ఇచ్చిన లాబీ డైరెక్షన్ బట్టి, ఆ సిస్టమ్ ఆఫ్ వర్కింగ్ని బట్టి మీకు ఎన్ని ట్రిప్స్ ఇవ్వాలో వాళ్ళు మనకి ఒక పేపర్ ఇస్తారు.
ఆ పేపర్లో అంతా మెన్షన్ చేస్తారు. డే ట్రిప్స్ ఎన్ని చేయాలి, నైట్ ట్రిప్స్ ఎన్ని చేయాలి. ఇవన్నీ చేశాక మనకు ఒక వైవా అనేది ఉంటుంది. వైవా అంటే జస్ట్ ఈ రోడ్ లెర్నింగ్ సంబంధించి సిగ్నల్స్ ఏమేమి నేర్చుకున్నారు, స్టేషన్ నేర్చుకున్నారా లేదా అని మిమ్మల్ని టెస్ట్ చేస్తారు. వాళ్ళు మిమ్మల్ని టెస్ట్ చేశాక అప్పుడు మీరు మీ మీద నమ్మకం వచ్చాక వాళ్ళు మీకు వర్కింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ డైరెక్ట్ వర్కింగ్లోకి వెళ్తాం. తర్వాత నుంచి ఏఎల్పిగా కొన్నాళ్ళు చేశాక అప్రాక్సిమేట్గా ఒక 2 years అయ్యాక సీనియర్ ఏఎల్పి ప్రమోషన్ వస్తుంది. సీనియర్ ఏఎల్పి తర్వాత ఎల్పి గూడ్స్ అవ్వాల్సి వస్తుంది. ఎల్పి గూడ్స్ కంటే ముందు ఎల్పి షంటర్ ఉంటుంది. వీటన్నిటికి కూడా మనం ఏఎల్పిగా అరౌండ్ 60,000 కిలోమీటర్స్ పనిచేయాలి. 60,000 అంటే ఎక్కువ అనుకోవద్దు. యావరేజ్గా మంత్కి 3,000 వర్కింగ్ చేసిన 2 yearsలో మనకు 6,000 అయిపోతుంది. అలా మనకి ఎలాగో సీనియర్ ఏఎల్పి సీనియర్ ఏఎల్పిగా 5 years వరకు పనిచేస్తాం. 6,000 అనేది ఈజీగా అయిపోతుంది. 6,000 కిలోమీటర్స్ అయ్యాక అప్రాక్సిమేట్ మన సీనియారిటీ బట్టి ఎల్పి గూడ్స్ అవుతూ ఉంటారు. షంటర్ ఎల్పి గూడ్స్ అవుతూ ఉంటారు. మన అప్రాక్సిమేట్గా 5 to 7 years పడుతుంది ఎల్పి గూడ్స్ షంటర్ అవ్వడానికి. ఎల్పి షంటర్ ఇచ్చాక మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. ఎల్పి షంటర్గా ఉండిపోతారా లేకపోతే ఎల్పిగా గూడ్స్గా వెళ్తారా అని. ఇది విల్లింగ్నెస్ అనేది అడుగుతారు. ఎవరికైనా ఇష్టం లేకపోతే నేను షంటర్గానే ఉండిపోతానంటే మనం అన్విల్లింగ్ రాసేసి ఇచ్చేవచ్చు. ఒకసారి అన్విల్లింగ్ ఇచ్చాక మళ్ళీ బండికి ఎల్పిగా వెళ్తానంటే అవ్వదు. ఇలాగ ఎల్పి షంటర్ తర్వాత ఎల్పి గూడ్స్ వస్తుంది సీనియారిటీ బట్టి. ఎల్పి గూడ్స్గా మనం ఎక్కువ కాలం పనిచేయాల్సి వస్తుంది. దీని తర్వాత మనం ఏఎల్పిగా వచ్చాక మనం డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాసి బయట ఎగ్జామ్స్కి వెళ్ళొచ్చు. రైల్వేలో కూడా రాసుకోవచ్చు. అలాగే ఓపెన్ టెస్ట్ రాసుకొని మనం బయటకు కూడా వెళ్ళొచ్చు. ఓపెన్ టెస్ట్ రైల్వే కాకుండా బయటకు రాసేటప్పుడు మనం రైల్వేకి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది అప్లై చేసేటప్పుడు నోటిఫికేషన్ కోసం. ఎందుకంటే ఇన్ కేస్ మీకు ఒకవేళ జాబ్ ఇచ్చినా కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి అనేది ఇవ్వాలంటే ముందు మీ ప్రీ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి మన ఆఫీసర్స్కి. అప్పుడు మీకు ఒకవేళ జాబ్ వచ్చినా మీకు ప్రాబ్లం లేకుండా ఎన్ఓసి అనేది ఇష్యూ చేస్తారు. తర్వాత సీనియర్ ఏఎల్పి తర్వాత ఎల్పి గూడ్స్ అయ్యారు కదా. ఎల్పి గూడ్స్ అయిన తర్వాత సీనియారిటీ బట్టి మనం ఎల్పి ప్యాసింజర్ అవుతాం. అలాగే మన ఎల్పి గూడ్స్ పీరియడ్లోనే సైడింగ్ పోస్ట్స్ ఉంటాయి. అంటే సీసీలని క్రూ కంట్రోలర్ అని లాబీల్లో ఉంటారు. మనకి డ్యూటీస్ అవి అరేంజ్ చేయడం, స్టేషన్లో ఉన్నటువంటి అన్ని వర్క్స్ని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు రన్నింగ్ స్టాఫ్కి సంబంధించి. వాటిలో కూడా దానికి ఎగ్జామ్ ఏమి ఉండదు. మనకి నోటిఫికేషన్ ఇస్తారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని వైవా చేసి తీసుకోవడం జరుగుతుంది. అలాగే టీఎల్సీలు అంటారు, ట్రాక్షన్ లోకో కంట్రోలర్స్. దీనికి కూడా మనం నామినేటెడ్ పోస్ట్ ఇవన్నీ కూడా 3 years టెన్యూర్ ఉంటుంది. 3 years ట్రైన్ వర్కింగ్కి వెళ్ళకుండా సైడింగ్ పోస్ట్ మన డిఆర్ఎం ఆఫీస్లో మన కంట్రోల్ ఆఫీస్ ఉంటుంది కదా, అందులో ఉంటారు వీళ్ళు టీఎల్సీలు అనేవాళ్ళు. వీటికి కూడా వెళ్ళొచ్చు. తర్వాత ఎల్పి గూడ్స్ తర్వాత సీనియారిటీ బట్టి ఎల్పి ప్యాసింజర్ వస్తుంది. ఎల్పి ప్యాసింజర్ వచ్చాక కొన్నాళ్ళు అయ్యాక మళ్ళీ సీనియారిటీ ప్రకారం ఎల్పి ప్యాసింజర్లో వాళ్ళు మెమోస్ ఉంటాయి కదా, మెమోస్ ప్యాసింజర్ ట్రైన్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సీనియారిటీ బట్టి ఎల్పి మెయిల్ అవుతారు. వీళ్ళు ఎక్స్ప్రెస్ ట్రైన్స్, మెయిల్ ట్రైన్స్, వందే భారత్స్ ఇవన్నీ కూడా, అమృత్ భారత్ ఇవన్నీ కూడా ఎల్పి మెయిల్ వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. నెక్స్ట్ డ్యూటీస్లోకి వెళ్దాం. ఇప్పుడు డైరెక్ట్గా ఏఎల్పి నుంచి ఎల్పి మెయిల్ వరకు డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు అసలు టైప్ ఆఫ్ వర్కింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ గూడ్స్ పీరియడ్ వచ్చేసి మనకి 2 hours ముందు అలర్ట్ కాల్ ఇస్తారు. తర్వాత 4 hours లోపు కన్ఫర్మేషన్ కాల్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు 2 hours మన సపోజ్ ఇప్పుడు టైము 1 o'clock అయింది, 3 o'clockకి అలర్ట్ ఇస్తారు. 3 o'clock ఆన్ డ్యూటీ ఇవ్వాలని ఏం లేదు. మనకి 4 hours లోపు ఆన్ డ్యూటీ ఇవ్వచ్చు. అంటే 1 o'clock నుంచి 5 o'clock వరకు. మనకి 5 o'clock వరకు కూడా మనం రెడీగా ఉండాలి. ఎప్పుడైనా సరే బండి వచ్చే గంట ముందు చెప్తారు. ఇన్ కేస్ వాళ్ళు ఇచ్చిన తర్వాత బండి 4 hours రాకపోతే అప్పుడు మనం అలర్ట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఒక 4 hours రెస్ట్ ఇచ్చి నెక్స్ట్ మళ్ళీ అలర్ట్ కాల్ ఇస్తారు. అలాగా గంట ముందు కన్ఫర్మేషన్ కాల్ ఇస్తారు. ఇది గూడ్స్కి సంబంధించి. అలా ఎక్స్ప్రెస్కి వస్తే మనకి ఆల్మోస్ట్ ఒక 10 hours ముందే మనకి ట్రైన్ చెప్తారు. రేపు మార్నింగ్ అయితే ఈరోజు మధ్యాహ్నం, నైట్ 12 తర్వాత ట్రైన్స్కి ఈరోజు మధ్యాహ్నం చెప్తారు. అలాగే రేపు ట్రైన్స్కి నైట్ ఈవినింగ్ అలా చెప్తారు మనకి. దాన్ని బట్టి మనం ముందే మన వర్క్స్ని ప్లాన్ చేసుకోవడం, రెస్ట్ తీసుకోవడం అన్నీ కూడా ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ డ్యూటీ అనేది అలర్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆన్ డ్యూటీకి సైన్ ఆన్ టు సైన్ ఆఫ్ చూద్దాం. సైన్ ఆన్కి వెళ్ళాలి. మనకు కన్ఫర్మేషన్ కాల్ 1 hour ముందు ఇచ్చాక కరెక్ట్గా ఆన్ డ్యూటీ ఇచ్చిన టైంకి మనం వెళ్ళి సైన్ ఆన్ చేయాల్సి వస్తుంది. కరెక్ట్ ఎగ్జాక్ట్ టైంకి ఉండాలి. ఎప్పుడైనా ఇన్ కేస్ అటు ఇటు అయితే వీళ్ళనంత త్వరగా వెళ్ళడానికి ట్రై చేయాలి. తర్వాత మనం వెళ్ళిన తర్వాత బ్రీతలైజర్ టెస్ట్, బిఏ ఆల్కహాల్ ఎవరైనా అలవాటు ఉందా లేదా అన్నీ కూడా మనం సైన్ ఆన్ చేసి డ్యూటీకి వెళ్ళాల్సి ఉంటుంది.
సైన్ ఆన్ చేసేటప్పుడు బిఏ టెస్ట్ చేస్తే అందులో పాజిటివ్ వస్తే వాళ్ళని పక్కన పెట్టి సస్పెండ్ చేస్తారు టెంపరీగా. దానికి ప్రొసీజర్ ఉంటుంది, సెకండ్ ఛాన్స్ ఇవ్వడం, అప్పుడు కూడా వస్తే బ్లడ్ టెస్ట్ తీసి రిపోర్ట్ వచ్చాక అది కన్ఫర్మ్ అయ్యాక వాళ్ళకి పనిష్మెంట్ కూడా అలాంటివి ఉంటాయి. మనం పర్సనల్ రైల్వే మనకు ఒక సిమ్ ఇస్తుంది, అది దానికే మనకి డ్యూటీ కాల్స్ ఉంటాయి, మన పర్సనల్ నెంబర్కి చేయరు. కానీ డ్యూటీకి వెళ్ళే ముందు మీ దగ్గర పర్సనల్ మొబైల్ ఎక్స్ట్రా ఉన్నా లేకపోతే ఆ ఫోన్లోనే పర్సనల్ సిమ్ ఉన్నా కూడా అది మనకి సైన్ ఆన్ చేసేటప్పుడు సిఎంఎస్ కియోస్క్ అని ఉంటుంది, అందులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్గా మీరు సైన్ ఆఫ్ చేసే వరకు ఆఫ్లో ఉండాలి. సియూజ్ అనేది మీకు ఆన్ రన్లో ఏమైనా లోకోకి సంబంధించి ట్రబుల్స్ వచ్చినా లేకపోతే మీకు ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినా మన లోకో కంట్రోలర్స్కి కాంటాక్ట్ చేయాలంటే లేకపోతే ట్రైన్ మేనేజర్ గార్డ్ని కాంటాక్ట్ చేయాలన్నా ఆ సిమ్ సియూజీ రైల్వే ఇచ్చిన సిమ్ ఆన్ చేయాలి. పర్సనల్ సిమ్ ఎట్టి పరిస్థితిలో కూడా యూస్ చేయకూడదు. అలాగే సెకండ్ మొబైల్ అనేది కూడా యూస్ చేయకూడదు. మనం ఇన్ కేస్ ఎవరైనా సెకండ్ మొబైల్ యూస్ చేస్తూ ఎవరైనా చెక్ చేసినప్పుడు దొరికితే వాళ్ళకి చాలా పనిష్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ఓన్లీ రైల్వే ఇచ్చిన సిమ్ లేకపోతే పర్సనల్ సిమ్ ఉంటే అది మెన్షన్ చేయండి. నెక్స్ట్ సైన్ ఆన్ చేసేసాం. ఇప్పుడు మనం సిటిఆర్ అని ఉంటుంది, కంబైన్ ట్రైన్ రిపోర్ట్ అని గార్డు మనం కలిసి రాయాల్సి ఉంటుంది. అది యాక్చువల్గా గార్డు గారే రాస్తారు. దాన్ని మనం తీసుకొని మన ఎల్పీ నేము మన నేము మనకు ఒక ఐడీస్ ఉంటాయి, అవన్నీ రాసి గార్డుకి ఇచ్చి ఆయన ఫోన్ నెంబర్ తీసుకుంటాం ఇన్ కేసు ఏమన్నా అవసరమైతే ఆన్ రన్లో. తర్వాత కాస్ట్ ఆర్డర్ ఉంటుంది, మనం ఏ డైరెక్షన్ అయితే పని చేస్తున్నామో మనకు కాస్ట్ ఆర్డర్ ఇష్యూ చేస్తారు స్టేషన్ మాస్టర్ గారు. అవన్నీ కూడా డేటు సిగ్నేచర్ అన్నీ కరెక్ట్గా ఎన్షూర్ చేసుకొని అవన్నీ చెక్ చేసుకొని మనం డ్యూటీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా కాస్ట్ ఆర్డర్ తీసుకున్నాక నెక్స్ట్ ఫాగ్ పాస్ డివైస్ ఉంటుంది. అది మనకి యాక్చువల్గా ఫాగీ సీజన్లో సిగ్నల్స్ అవి ఎంతంత దూరంలో ఉన్నాయి అన్నీ కూడా మెన్షన్ చేస్తుంది. అది కూడా ఇప్పుడు మనకి అది సిగ్నల్ సేఫ్టీ డివైస్ కింద పేరు మార్చి ఇయర్ అంతా కూడా తీసుకెళ్తున్నాం. అది ఇనీషియల్ డేస్లో కొత్తగా రోడ్ లెర్నింగ్ తీసుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే సిగ్నల్స్ త్వరగా స్టార్టింగ్ కొన్ని మంత్స్ రావు, అది ఉంటే దాన్ని చూసి చెప్పచ్చు మనం సిగ్నల్స్. ఇలాగా ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ కూడా డ్యూటీకి కావాల్సిన ఎసెన్షియల్స్. ఇవన్నీ తీసుకొని మనం డ్యూటీకి వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్రైన్ స్టార్ట్ అయ్యాక మన మెయిన్ డ్యూటీ వచ్చేసి సిగ్నల్స్ అనేవి చాలా అటెన్షన్ పే చేస్తూ డ్యూటీ చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ డ్యూటీస్లో లాగా కొంచెం కూడా మనకి రన్నింగ్ స్టాప్కి వచ్చేసి రిలాక్సేషన్ ఉండదు. కంప్లీట్గా సైన్ ఆన్ టు సైన్ ఆఫ్, బండి రన్నింగ్లో ఉన్నంతసేపు కూడా అటెన్షన్ పే చేస్తూనే ఉండాలి. సిగ్నల్స్ స్పీడ్స్ మనకి మ్యాక్సిమం ఇప్పుడు 130 kmph ట్రైన్స్ వచ్చేసాయి. అలాగే ఇప్పుడు అవన్నీ ఆ స్పీడ్లో కూడా ప్రతి సిగ్నల్ చూసుకుంటూ ఉండాలి. అలాగే ట్రాక్ మీద చాలామంది ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా యూట్యూబ్స్ అని రీల్స్ అని ఫోన్లు పట్టుకొని వచ్చేస్తూ ఉన్నారు, ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు, మన హార్న్ కొడతా ఉంటాం, కదలరు. ఇన్ కేస్ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి హ్యూజ్ లాస్ అవుతుంది. అలాగే క్యాటిల్స్ ఆవులు గేదెలు ఇవి కూడా ట్రాక్స్ మీద వచ్చేస్తాయి, వాటిని పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటారు. అలాగే మన రైల్వేకి సంబంధించిన ఇంజనీరింగ్ స్టాఫ్ వర్క్ చేస్తూ ఉన్నారు, ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు, మన హార్న్ కొడతా ఉంటాం, కదలరు. ఇన్ కేస్ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి హ్యూజ్ లాస్ అవుతుంది. అలాగే క్యాటిల్స్ ఆవులు గేదెలు ఇవి కూడా ట్రాక్స్ మీద వచ్చేస్తాయి, వాటిని పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటారు. అలాగే మన రైల్వేకి సంబంధించిన ఇంజనీరింగ్ స్టాఫ్ వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరినీ కూడా అబ్జర్వ్ చేసుకుంటా సిగ్నల్స్ చూస్తా కాస్ట్ ఆర్డర్స్ రిపీట్ చేసుకుంటా ఇవన్నీ కూడా చేస్తూ మన డ్యూటీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ స్టాపింగ్స్, మన ఎక్స్ప్రెస్ ట్రైన్ పని చేస్తే ఏమేమి స్టాపింగ్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళాక టైమింగ్స్ చూసుకొని బిఫోర్ స్టార్ట్ చేయకుండా కరెక్ట్గా టైమింగ్స్ ప్రకారం స్టార్ట్ చేయడం. స్టార్ట్ చేసిన తర్వాత ప్యాసింజర్స్ అందరూ ట్రైన్లో నుంచి ఏమైనా దిగడం కానీ పడిపోవడం కానీ ఏమైనా చేస్తున్నారు, అవన్నీ కూడా అందరూ ఎక్కిన తర్వాత ప్యాసింజర్స్ క్లియర్ అని చెప్పుకుంటా అలాగా మన డ్యూటీని అనేది కంప్లీట్ చేసుకుంటా సేఫ్టీగా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా స్పీడ్స్ కాస్ట్ ఆర్డర్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తాం. నైట్ డ్యూటీస్ ఉంటాయి, నైట్ డ్యూటీస్లో కూడా సేమ్ డ్యూటీస్, నైట్ అయినా పగలైనా డ్యూటీస్ అయితే సేమ్. అన్నీ చేసుకుంటే మనం డెస్టినేషన్కి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. డెస్టినేషన్కి వెళ్ళాక మన లోకో అనేది అక్కడ సెంటర్ అయితే సెంటర్, లేకపోతే వేరే డైరెక్షన్కి వెళ్తే ట్రైన్ అవుట్ గోయింగ్ లోకో పైలట్కి హ్యాండ్ ఓవర్ చేసి మనం మళ్ళీ అక్కడ ఉన్నటువంటి లాబీకి వెళ్ళి సైన్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ఈ సైన్ ఆఫ్లో కూడా సేమ్ బ్రీతలైజర్ టెస్ట్ ఉంటుంది. కాకపోతే సైన్ ఆఫ్లో ఏంటంటే మన మొబైల్ ఏమైనా యూస్ చేసామని అడుగుతుంది, యూస్ చేసి ఎస్ అని పెట్టి రీజన్ ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే నో అంటే నో అని పెట్టాలి. అలాగే ఎనర్జీ రీడింగ్స్ ఉంటాయి మనకి సైన్ ఆన్ చేశాక మన డ్యూటీ స్టార్ట్ అయిన తర్వాత ఎండ్ అయిన తర్వాత ఎంత ఎనర్జీ కాలింది మీటర్ రీడింగ్ ఉంటుంది కదా, అది కూడా దానిలో మెన్షన్ చేసి సైన్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సైన్ ఆఫ్ చేశాక మనకి అవుట్ స్టేషన్లో రెస్ట్ ఉంటుంది, 8 hours రెస్ట్ 10 hours రెస్ట్, ఇట్ డిపెండ్స్ ఆన్ ట్రైన్. ఒక్కోసారి ట్రైన్స్ ఎక్కువ ఉంటే మనకి 8 hours మినిమం రెస్ట్ 8 hours ఉంటుంది,
కొన్ని కండిషన్ ఉన్నాయి, అందులో 6 అవర్స్ రెస్ట్ అలా కూడా ఉంటాయి. మనకి మ్యాక్సిమం రెస్ట్ వచ్చేసి 8 అవర్స్ అయితే 8 అవర్స్ వర్కింగ్ చేస్తే 8 అవర్స్ రెస్ట్ ఉంటుంది. దాని ఒక్కోసారి ఎక్కువ రెస్ట్ కూడా అవుతుంది. ఇన్ కేస్ అవుట్ స్టేషన్లో 16 గంటలు రెస్ట్ అయితే మనకి ఎక్స్ట్రా అలవెన్స్ వస్తుంది స్టార్ట్. అలాగే రన్నింగ్ రూమ్లో మనం కంప్లీట్గా రెస్ట్ తీసుకున్నాక మనకి రిటర్న్ ట్రైన్ అనేది అసైన్ చేస్తారు. దాని తర్వాత సేమ్ సైన్ ఆన్ టు సైన్ ఆఫ్ చెప్పాను కదా, సేమ్ డ్యూటీస్ చేయాల్సి ఉంటుంది. అలాగే హెడ్ క్వార్టర్కి వచ్చేసాక మనకి మినిమం రెస్ట్ 16 అవర్స్ ఉంటుంది. 16 అవర్స్ వరకు మనకి ఎటువంటి కాల్ బుక్స్ అనేవి రావు. 16 అవర్స్ తర్వాత మనకి డ్యూటీ అని ఉంటుంది. ఇన్ కేస్ ఎమర్జెన్సీ 14+2లో కూడా డ్యూటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఆల్మోస్ట్ 16 అవర్స్ రెస్ట్ అయితే కంప్లీట్గా ఇస్తున్నారు. అలాగే వన్స్ ఇన్ వీక్ పిఆర్ ఉంటుంది, పీరియాడికల్ రెస్ట్. ఇది 30 అవర్స్ రెస్ట్ మనకి వన్స్ ఇన్ వీక్ ఇస్తారు. ఇది యాక్చువల్గా 46 అవర్స్ చేయమని కూడా మనం ఆల్రెడీ అడుగుతున్నాం. అది ఇంకా రైల్వే బోర్డు త్వరగా చేయాలని చెప్పి అందరం కోరుకుందాం. అలాగే నైట్ టైం మనకి నైట్ 12కి 1 o'clockకి కొన్ని చోట ఉప్మాస్ అని, కొన్ని చోట్ల బ్రెడ్ జామ్ అని అలాంటివి కూడా సప్లై చేస్తారు ఎర్లీ మార్నింగ్ టిఫిన్ కింద. మార్నింగ్ 4 తర్వాత మనకి టిఫిన్ అనేది సప్లై చేస్తారు రన్నింగ్ రూమ్స్లో. అలాగే రన్నింగ్ రూమ్స్లో యోగాకి మెడిటేషన్ సంబంధించిన రూమ్స్ ఉంటాయి, న్యూస్ పేపర్ రీడింగ్ రూమ్స్ ఉంటాయి. రీడింగ్ రూమ్స్ అని సపరేట్గా ఉంటాయి, అందులో వర్క్ చేసుకోవచ్చు. లేకపోతే మనం రెస్ట్ అయిపోయాక రీడ్ చేసుకోవచ్చు న్యూస్ పేపర్స్, యోగా చేసుకోవచ్చు. అలాగే ఫుట్ మసాజర్లు కూడా ఉంటాయి. ఇప్పుడు డ్యూటీకి సంబంధించి అయిపోయింది. ఇప్పుడు అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చూద్దాం. అడ్వాంటేజెస్ వచ్చేసి మెయిన్గా ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి శాలరీ. లెవెల్ 2 పోస్ట్ అంటే తక్కువ చిన్న పోస్ట్లో ఫ్యామిలీ ఫైనాన్షియల్గా కొంచెం స్టెబిలిటీగా ఉండడానికి చాలా మంచి పోస్ట్ అని చెప్పుకోవచ్చు ఏఎల్పి. లెవెల్ 2లో ఇంత శాలరీ వస్తా ఏ జాబ్కు కూడా రాదు. దట్స్ బికాస్ ఆఫ్ కిలోమీటరేజ్ అలవెన్స్. మనకి సెకండ్ అడ్వాంటేజ్ వచ్చి కిలోమీటర్ అలవెన్స్. మనకి కిలోమీటర్కి మనకి వాల్యూ ఉంది, దాని ప్రకారం మనకి అలవెన్స్ అనేది ఇస్తారు. ఏఎల్పీస్కి అయితే అరౌండ్ 4 రూపీస్, 3.96 రూపీస్, ఎల్పీస్కి అయితే అరౌండ్ 5 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బట్టి మనకి కొంచెం శాలరీ అనేది మీరు చేసిన డ్యూటీ బట్టి మీకు శాలరీ అనేది డిపెండ్ అవుతుంది, ఫిక్స్డ్ శాలరీ ఉండదు. రిమైనింగ్ బేసిక్, హెచ్ఆర్ఏ, టీఏ ఇవన్నీ అలవెన్స్లు కామన్. ఎక్స్ట్రా శాలరీ మీకు కిలోమీటర్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ అడ్వాంటేజ్ వచ్చేసి మనకి జాబ్ సెక్యూరిటీ. గవర్నమెంట్ జాబ్ కదా, కొంచెం ప్రైవేట్ జాబ్స్తో పోలిస్తే కొంచెం జాబ్ సెక్యూర్గా ఉంటుంది. జాగ్రత్తగా పని చేసుకుంటే ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా మనకి జాబ్ సెక్యూరిటీ కూడా బాగుంటుంది. నాలుగోది మెయిన్గా చెప్పాలంటే మన ఇండియాకి ఆర్మీ ఎలాగో మన రైల్వేస్కి కూడా లోకో పైలట్స్ అనేవాళ్ళు అలాంటిది మెయిన్ సేఫ్టీ జాబ్ మనది. మనం మెయిన్గా మన రెస్పాన్సిబిలిటీ ప్యాసింజర్ సేఫ్టీ అండ్ కంట్రీ డెవలప్మెంట్. గూడ్స్ ట్రైన్స్ కానీ ఈ సరుకు రవాణాలో కూడా మనదే మెయిన్ ఉంటుంది. ఉంటాయి చాలా డిపార్ట్మెంట్ ఉంది, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా ఇంపార్టెంటే, ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ ఇంపార్టెంటే. అన్నిట్లో కూడా మనది కూడా మెయిన్ ఉంటాం మనం సేఫ్టీ. ఎందుకంటే ప్యాసింజర్స్కి అనేది మొత్తం హోల్ రెస్పాన్సిబిలిటీ మన మీదే ఉంటుంది, మనమే ముందుంటాం ఏఎల్పి. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి, మనకు ఉంటాయి, ఫ్యామిలీకి ఉంటుంది, చిల్డ్రన్కి ఉంటుంది. అలాగే పాసెస్ కూడా మనకి ఇయర్లీ పాసెస్ ఉంటాయి. కొన్ని పాసెస్ ఆల్ ఓవర్ ఇండియా మనకి ఎక్కడికైనా టూర్ వెళ్ళినా ఫ్యామిలీకి మనకి చిల్డ్రన్కి అందరికీ కలిపి ఉంటాయి. నెక్స్ట్ లీవ్స్ విషయానికి వస్తే క్యాజువల్ లీవ్స్ అని, ఎర్నిడ్ లీవ్స్ ఉంటాయి, ఎల్హెచ్ఏపీ ఉంటుంది, తర్వాత నేషనల్ హాలిడే లీవ్స్ ఉంటాయి, ఎవరైనా స్టడీ పర్పస్ లీవ్ కావాలంటే స్టడీ లీవ్స్ ఉంటాయి. తర్వాత లేడీస్కి అయితే మనకి వాళ్ళు మ్యారేజ్ అయ్యాక కన్సీవ్ అయ్యాక మెటర్నిటీ లీవ్స్ అని, చైల్డ్ కేర్ లీవ్స్ అని, ఇలా చాలా రకాల అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి మనకి రైల్వే జాబ్లో. అలాగే ఆన్ డ్యూటీకి వస్తే ఆఫ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఏమన్నా యాక్సిడెంట్స్ ఏమైనా అయితే మనకి ఐఓడీలని, ఆన్ రన్లో డ్యూటీలో యాక్సిడెంట్స్ అయితే ఐఓడీ అని, ఇట్లా మన లీవ్స్ కట్ అవ్వకుండా ఐఓడీ కూడా మనకి ఉంటుంది. ఇంజురీ ఆన్ డ్యూటీ అంటారు. తర్వాత ఎక్స్ట్రాడినరీ లీవ్, ఎవరికైనా లీవ్స్ అయిపోతే కొన్ని సిచ్యువేషన్స్లో మన ఆఫీసర్స్ కూడా లీవ్స్ని శాంక్షన్ చేయొచ్చు. ఇవి ఈఓఎల్ అంటారు, ఎక్స్ట్రాడినరీ లీవ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి లీవ్ పెడితే లీవ్ అలవెన్స్ కూడా వస్తుంది మన రన్నింగ్ స్టాఫ్కి. నెక్స్ట్ వచ్చేసి మనకి అలాగే లీవ్ అలవెన్స్తో పాటు మనకి రన్నింగ్ స్టాఫ్కి మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి మనకి 30% హైక్ ఇస్తారు బేసిక్ మీద. బేసిక్ 100 రూపీస్ అయితే మనకి 30% హైక్ చేసి 130 మీద మనకి రిమైనింగ్ అలవెన్స్లన్నీ క్యాలిక్యులేట్ చేస్తారు. బేసిక్ అలాగే ఉంటుంది, రిమైనింగ్ హెచ్ఆర్ఏ, టీఏ ఇవన్నీ కూడా 130% మీద మనకి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మెయిన్గా
ఈ అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్కి వచ్చిన డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మెయిన్గా మనం ఫేస్ చేసేది ఫ్యామిలీ రిలేషన్స్. లైక్ ఫెస్టివల్స్ ఉంటాయి. ఫెస్టివల్స్కి లీవ్ కావాలంటే మనకి దొరక్కపోవచ్చు, దొరకపోవచ్చు. ఇదేంటంటే అప్పుడు ఉన్న రిక్వైర్మెంట్ బట్టి ఎక్కువ మంది లీవ్ పెడితే మనకి ట్రైన్స్ అనేది రన్ చేయాలి కాబట్టి లీవ్స్ దొరకడం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే మెయిన్గా ఫెస్టివల్స్ టైంలోనే రైల్వే అనేది స్పెషల్ ట్రైన్స్ రన్ చేస్తుంది. మనకు ఉన్నప్పుడే కొంచెం పొజిషన్ ఇబ్బందిగా ఉంటుంది. దానికి తోడు స్పెషల్ ట్రైన్స్ అంటే అవి కూడా ఎవరు పని చేయాలి, అది కూడా మనమే పని చేయాలి. కాబట్టి ఆ రీజన్తో మనకి లీవ్స్ అనేవి దొరకవు. ఇన్ కేస్ ఆ రోజు మనం ట్రైన్ దిగితే ఆ రోజు ఇంట్లో ఉంటాం, ఫెస్టివల్ అలా కలిసి వస్తుంది. లేకపోతే ఖచ్చితంగా అన్ని ఫెస్టివల్స్కి ఉండాలంటే కొంచెం ఈ జాబ్లో కొంచెం కష్టమే. అలాగే చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి సంబంధించి మనం డైలీ వెళ్ళడానికి వాళ్ళ స్కూల్కి కానివ్వండి, కాలేజీకి కానివ్వండి, మనం డ్రాప్ చేయడానికి కానీ, పికప్ చేయడానికి కానీ మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కంప్లీట్గా మన ఇంట్లో ఉన్న మన ఫ్యామిలీ వాళ్ళే చూసుకోవాల్సి వస్తుంది. ఇవి మనం ఒక్కోసారి ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగోకపోతే అవుట్ స్టేషన్లో ఉండిపోతాం. అప్పుడు కొంచెం ఇబ్బంది ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆ రీజన్ చెప్తే మనల్ని హెడ్ క్వార్టర్స్కి మళ్ళీ పంపిస్తారు. నో ప్రాబ్లం. కొన్ని చోట్ల మనం టైంకి ఉండలేకపోవచ్చు. కాబట్టి కంప్లీట్గా మన ఫ్యామిలీకి, మన ఫ్యామిలీలో వాళ్ళే హెల్ప్ చేసుకోవాల్సి వస్తుంది ఈ విషయంలో. స్పెషల్ ట్రైన్స్ చెప్పాను కదా, స్పెషల్ ట్రైన్స్ వాళ్ళు కొన్నిసార్లు ఎక్కువ వేయడం జరుగుతుంది. దానివల్ల మనకి లీవ్స్ దొరకవు ఫెస్టివల్స్కి. అందరూ ఫెస్టివల్స్ చేసుకుంటారు, మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అలాగే లీవ్స్ మనకి అవసరం ఉన్నప్పుడు లీవ్స్ ఖచ్చితంగా దొరుకుతాయి అని చెప్పలేము. ఎందుకంటే ఇదే రీజన్, ట్రైన్ సర్వీస్ ఎక్కువ ఉన్నా అటువంటప్పుడు మనకి లీవ్స్ అనేవి దొరకవు. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఎమర్జెన్సీ అప్పుడే లీవ్స్ పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. ప్రతి చిన్నదానికి లీవ్స్ పెట్టుకుంటే తర్వాత అత్యవసరం అయినప్పుడు మనకి లీవ్స్ దొరికే ఛాన్సులు తక్కువ. అందుకే మ్యాక్సిమం చిన్న వర్క్స్ మన రెస్ట్‌లో కంప్లీట్ చేయడానికి చూసుకోవాలి. ఎమర్జెన్సీ అయితేనే మనం లీవ్స్ పెట్టుకుంటే, అట్లా ప్లాన్ చేసుకుంటే మన జాబ్ బాగానే ఉంటుంది. అలాగే మెయిన్‌గా ఇంకోటి వచ్చేసి నైట్ డ్యూటీస్ రెగ్యులర్‌గా నైట్ డ్యూటీస్ ఉండవు. అప్పుడప్పుడు అంటే కన్సిక్యూటివ్‌గా ఫుల్ నైట్ చేయకపోయినా కొంత పీరియడ్ నైట్ అయితే చేస్తూ ఉంటాం. అలాగే లీవ్స్ మనకి అవసరం ఉన్నప్పుడు లీవ్స్ ఖచ్చితంగా దొరుకుతాయి అని చెప్పలేము. ఎందుకంటే ఇదే రీజన్, ట్రైన్ సర్వీస్ ఎక్కువ ఉన్నా అటువంటప్పుడు మనకి లీవ్స్ అనేవి దొరకవు. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఎమర్జెన్సీ అప్పుడే లీవ్స్ పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. ప్రతి చిన్నదానికి లీవ్స్ పెట్టుకుంటే తర్వాత అత్యవసరం అయినప్పుడు మనకి లీవ్స్ దొరికే ఛాన్సులు తక్కువ. అందుకే మ్యాక్సిమం చిన్న వర్క్స్ మన రెస్ట్‌లో కంప్లీట్ చేయడానికి చూసుకోవాలి. ఎమర్జెన్సీ అయితేనే మనం లీవ్స్ పెట్టుకుంటే, అట్లా ప్లాన్ చేసుకుంటే మన జాబ్ బాగానే ఉంటుంది. అలాగే మెయిన్‌గా ఇంకోటి వచ్చేసి నైట్ డ్యూటీస్ రెగ్యులర్‌గా నైట్ డ్యూటీస్ ఉండవు. అప్పుడప్పుడు అంటే కన్సిక్యూటివ్‌గా ఫుల్ నైట్ చేయకపోయినా కొంత పీరియడ్ నైట్ అయితే చేస్తూ ఉంటాం. దీనివల్ల మెయిన్‌గా మనకి కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి. అవి రాకుండా ఉండాలంటే మనం యోగా, మెడిటేషన్, గ్రౌండ్‌కి వెళ్ళడం, రన్నింగ్ చేయడం ఇటువంటి, ఎందుకంటే మరి ఇండియన్ రైల్వేస్‌లో ట్రైన్స్ అనేవి రన్ అవ్వాలి కదా! కంప్లీట్‌గా నైట్ అయితే కంప్లీట్‌గా కాకపోయినా కన్సిక్యూటివ్‌గా 4 నైట్స్ అయితే దాటకుండా వాళ్ళు చూస్తారు. 4 నైట్స్ వరకు అయితే మనం పని చేయాల్సి ఉంటుంది. ఇదొక మెయిన్ డ్రాబ్యాక్. దీనివల్ల నైట్ డ్యూటీస్ వల్ల షుగర్స్, బీపీస్ అవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇవన్నీ మనం ఓవర్‌టేక్ చేయాలంటే మనం దానికి ఆల్టర్‌నేటివ్‌గా ఏం రెమెడీస్ ఉన్నాయో అన్నీ ఫాలో అవుతూ ఉండాలి. లైక్ మంచి డైట్ తీసుకోవడం, డే టైమ్‌లో స్లీప్ మంచిగా తీసుకోవడం అలాంటివి. ఇదొక మెయిన్ డిసడ్వాంటేజ్. నెక్స్ట్ వచ్చేసి ప్రమోషన్స్, ట్రాన్స్‌ఫర్స్ ఉంటాయి. ప్రమోషన్స్ వచ్చాక ట్రాన్స్‌ఫర్స్ అనేవి కొంచెం పక్క లాబీకి, అంటే వేరే జోన్స్‌కి వెళ్ళిపోము. డివిజన్ కూడా మారం. మన దగ్గరే వేరే లాబీస్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వాల్సి ఉంటుంది. కొంత ఏజ్ వచ్చాక మళ్ళీ ప్రమోషన్స్‌లో ట్రాన్స్‌ఫర్ అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఫ్యామిలీని షిఫ్ట్ చేయడం, మళ్ళీ అవన్నీ మార్చడం కొంచెం ఇబ్బందే. కాకపోతే అక్కడికి వెళ్ళినా కూడా మనకు కావాల్సిన లాబీ మళ్ళీ సేమ్ ఏఎల్‌పీలో ఎలాగో రిక్వెస్ట్ పెట్టుకొని మళ్ళీ వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. సో, కంప్లీట్‌గా ఇది ఏఎల్‌పీ జాబ్ గురించి. ఐ హోప్ మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో చేయడానికి ఉద్దేశం ఏఎల్‌పీస్ ఎవరైతే ఇప్పుడు 2024, 2025 యాస్పిరెంట్స్ ఉన్నారు కదా! వాళ్ళ కోసం మెయిన్‌గా ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఒక ఐడియా ఉండడం కోసం జాబ్ గురించి. ఇది కంప్లీట్‌గా ఏఎల్‌పీ, లైఫ్ ఆఫ్ ఏ లోకో పైలట్. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. మీకు అక్కడ ఆన్సర్స్ ఇస్తాను. థ్యాంక్ యూ. Thanks for watching my channel, yours Loco Pilot Suresh. Please like, share and subscribe.